Question. 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరం కోసం భారతదేశ వృద్ధి అంచనాను 6.3%కి తగ్గించిన సంస్థ ఏది? Option A. IMF, Option B. నైటి ఆయోగ్, Option C. ప్రపంచ బ్యాంకు, Option D. RBI. The correct answer is. ప్రపంచ బ్యాంకు. Question. బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో 4గో ఆఫ్రికన్ సభ్యదేశంగా ఏ దేశం అవ్వడానికి సిద్ధంగా ఉంది? Option A. నైజీరియా, Option B. కెన్యా, Option C. ఇథియోపియా, Option D. దక్షిణాఫ్రికా. The correct answer is. ఇథియోపియా. Question. డేటా ప్రొటెక్షన్ మరియు గవర్నెన్స్ సేవలను మెరుగుపరచడంలో థేల్స్కు ఏ సంస్థ సహాయం చేస్తుంది? Option A. యాక్సెంచర్, Option B. ఇన్ఫోసిస్, Option C. డెలాయిట్, Option D. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. The correct answer is. డెలాయిట్. Question. భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటింగ్ విలేజ్ ఎక్కడ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు? Option A. ముంబై, Option B. చెన్నై, Option C. అమరావతి, Option D. బెంగళూరు. The correct answer is. అమరావతి. Question. ఢిల్లీలో అమలు చేయబడిన కూల్ రూఫ్ టెక్నాలజీ కార్యక్రమం వెనుక ఉన్న సంస్థ ఏది? Option A. సిపిసిబి, Option B. నైటి ఆయోగ్, Option C. ఢిల్లీ ప్రభుత్వం, Option D. మోఈఎఫ్సిసి. The correct answer is. ఢిల్లీ ప్రభుత్వం. Question. బిలం అంచుపై రాళ్లను అధ్యయనం చేస్తున్న నసా యొక్క మార్స్ రోవర్ పేరు ఏమిటి? Option A. క్యూరియాసిటీ, Option B. అవకాశం, Option C. పెర్సెవరెన్స్, Option D. స్పిరిట్. The correct answer is. పెర్సెవరెన్స్. Question. ఎఫ్టిఐఐ పూణే మరియు సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లకు విశ్వవిద్యాలయ హోదాను ఏ సంస్థ మంజూరు చేసింది? Option A. సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ, Option B. యుజిసి, Option C. విద్యా మంత్రిత్వ శాఖ, Option D. సంస్కృతి మంత్రిత్వ శాఖ. The correct answer is. విద్యా మంత్రిత్వ శాఖ. Question. బ్యాండ్వాగన్ -3 రైడ్ షేర్ మిషన్లో యూరప్ యొక్క మొట్టమొదటి రీఎంట్రీ క్యాప్సూల్ను కక్ష్యలోకి ప్రవేశపెట్టిన సంస్థ ఏది? Option A. బ్లూ ఆరిజిన్, Option B. వర్జిన్ గెలాక్టిక్, Option C. స్పేస్ ఎక్స్, Option D. ఏరియన్ గ్రూప్. The correct answer is. స్పేస్ ఎక్స్. Question. శాస్త్రవేత్తలు కనుగొన్న కొత్త రంగు పేరు ఏమిటి? అది మానవ దృష్టికి మించినది. Option A. ఇన్ఫ్రా రెడ్, Option B. అల్ట్రా వైలెట్, Option C. ఓలో, Option D. గామా. The correct answer is. ఓలో. Question. ఈయూ చట్టాన్ని ఉల్లంఘించినందుకు $570 లక్షల జరిమానా విధించబడిన సంస్థ ఏది? Option A. మైక్రోసాఫ్ట్, Option B. గూగుల్, Option C. ఆపిల్, Option D. అమెజాన్. The correct answer is. ఆపిల్.